హాయ్ అండి. కామెంట్ చేసిన వాళ్ళకు బ్యాక్ పార్ట్ అయితే పూర్తిగా చూపించేశాను. చంక రౌండ్ ఎలా డ్రా చేసుకుంటే కరెక్ట్ వస్తుంది, మరి ఎలా ఎక్కువైనా ఎలా అడ్జస్ట్ చేయాలి, తక్కువైనా ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎంత పెట్టుకోవాలనేది ఇప్పుడు ముందు భాగం వచ్చేద్దాం. ముందు భాగం ఆమె కామెంట్ ఏం చేసిందంటే, ముందు భాగం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వస్తుందంట. బ్యాక్ పార్ట్ కట్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏం కాదు. ఉక్స్ పట్టి కాజా పట్టి మీరు కొలత బ్లౌజ్ని చూసుకొని సర్చ్ చేసుకోండి. నేను ఎక్కువ ఎందుకు వచ్చిందో చిన్న టిప్ చెప్తాను చూడండి. ముందు భాగంలో ఇగో ఇది క్రాస్ కట్టింగ్ని ఎలా వేసుకోవాలి మరి అనేది నేను క్లియర్గా చూపించేస్తాను. కరెక్ట్. ఇప్పుడు మనం మార్క్ చేసినాం కదా, ఇది కనబడతలేదు అనుకోవద్దు. ఇది ఈ పాయింట్ ఇలా తిప్పేసుకోవాలి. అంటే నేను ఇక్కడ నుంచి చూపిస్తా. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఈ పార్ట్ తెచ్చి ఇగో ఇలా పెట్టుకున్నా సరే, అంతే కదా. కింద ఇది సరిపోతుందా లేదా చెక్ చేసుకొని మీరు జరుపుకోండి. -2 ఇంచ్ వరకు సరిపోతుంది. ఇప్పుడు చుట్టూ డ్రా చేసి కరెక్ట్ వస్తుంది. చుట్టూ డ్రా చేసి ఇక్కడనే ఉన్నాయి. ఫస్ట్ కంపల్సరీ చుట్టూ డ్రా చేయండి. డ్రా చేయడం వల్ల మీకు నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు కూడా మనం బోటిక్లనే వాళ్ళు నీట్గా వేస్తారు, మనకి వేయరు అనుకుంటాం. ఇది కొంచెం మీదకి వేయాలట. అది చంక పాయింట్ కూడా కంపల్సరీ లేపి మరి ఈ బాక్స్ వేసుకోవాలి. ఈ బాక్స్ వేసుకోవడం వల్ల మన క్లోత్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఉగ్గులు వస్తున్నాయి అని కామెంట్ చేస్తారు కదా. ఉగ్గులు రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక్కడ ఎందుకు ఉగ్గులు వచ్చినాయో నేను ఇప్పుడు చూపిస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు భాగంలో చేసే మిస్టేక్స్ అవే ఉంటాయి. కింద భాగం నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా వేసేసి కొంచెం పై వరకు ఇంకొంచెం చాలు. ఇప్పుడు ఇది తీసేసే ముందు మనం బ్యాక్ పార్ట్ కంటే -2 ఇంచెస్ ఇలా చేసుకొని ఇలా మార్క్ చేసుకుందాం. తీసే ఇంకా ఇది డ్రా చేయలేవు. చంక రౌండ్ కూడా డ్రా చేయాలి. తీసేసి ఇంకా ఇప్పుడు -2 ఇంచే అయిద్దా. ఇక్కడ చేసిన అందరికీ -2 ఇంచేనా అంటే అందరికీ -2 ఇంచే వేసుకోవచ్చు. ఎవరి కొంతమంది వాళ్ళకే -2 ఇంచ్ వేయద్దు, అది చెస్ట్ పాయింట్ బట్టి ఉంటుంది. కానీ ఎక్కువ మటుకైతే -2 ఇంచ్ వేసుకుంటే -2 ఇంచెసే చేసుకోవాలి. లైట్గా లైట్గా వేసేసి చేసినామా. ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది. ఇది ఎప్పుడు ఫస్ట్ పాయింటే. ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చి సెకండ్ పాయింట్. దీంట్లోనే చాలామంది మిస్టేక్ చేస్తారు. మనం ఇంతకుముందు ఎంత పెట్టుకున్నాం, 1.5 పెట్టుకున్నాం చంకది. ఈ రౌండ్కి వేసేసినాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి 1/2 ఇంచ్ తీసేయి. ఈ కిందికి పోయేటట్టు కాకుండా కరెక్ట్ అగో లోపలికి లోపల ఆనని. దీనికి కూడా బ్లూ దానికి భయం అవుతుందా, లోతు ఎక్కువ అవుతుంది. అట్లా కాదు, అది కరెక్ట్ వస్తుంది. అట్లా ఈ లైన్ గీసేటప్పుడు ఏం చేస్తారు, లైన్ గీయకపోతే మీరు ఇది గీయకుండా ఈ లోతు తీయమంటే ఇక్కడ దాకా తీయకుండా వీటికెళ్ళి భయపడకుండా 1/2 ఇంచో 1/4 ఇంచో ఇలా తీస్తారు. ఇక్కడ ఉగ్గులు రావా, ఉగ్గులు వస్తాయి. లేదు ఇంకా మీకు ఇది కరెక్ట్ రావాలంటే ఇక్కడ కూడా చేంజ్ చేసుకుంటే కూడా ఉగ్గులు రావు. ఇక్కడ నెక్ తీస్తారు. నెక్ తీసేటప్పుడు కొంచెం ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకోండి, మంచి ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ. ప్లస్ మళ్ళీ షోల్డర్ అతికించేటప్పుడు కూడా కొంచెం ఎగుడు దిగుడు అతికించి మళ్ళీ ప్లస్ దాని కాదు కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి కాకుండా ఈ ఎడ్జ్కి వెళ్ళి కుడతారు. అట్లా కాదు, ఈ ప్లేస్లో మీకు ఇది తక్కువ అనిపించినప్పుడు కొంచెం తీసుకోండి. కానీ మంచిగా ఉంచుకోవాలి. క్లాత్ మంచిగా అతకబెట్టాలి. క్లాత్ అనేది ఎంత నీట్గా తీసుకుంటే అంత బుగ్గలు రాకుండా వస్తుంది. ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఈ లోతు తీయడం ప్రాబ్లం ఉంటుంది. ఈ లోతు కూడా కరెక్ట్ తీసుకోండి. ఈ 2 ప్రాబ్లంతో మీకు బుగ్గలు వస్తున్నాయి. ఈ షోల్డర్ కిందనే వస్తుందంటే ఇదే ప్రాబ్లము. ఈ షోల్డర్ అతికించేటప్పుడు చేతులు వేసేటప్పుడు మీరు ఇది క్లియర్ చేసుకోండి. అయిపోయిందా? ఇది మీ పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ ముందు భాగం నెక్ అతకబెట్టుకునేటప్పుడు నెక్ మెజర్మెంట్ వేసేటప్పుడు ఈ కరెక్ట్గా పాయింట్ కొలుస్తారు. కానీ ఏం చేస్తారంటే కింద ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టు కొదిలేసి అటు ఈడ అదే ఇదే కదా. ఇంకా లోపలికి పెడతలే వీటని అట్లా గట్ల కాదు, ఇంతే కనబడండి నీకు మార్క్. అట్లా ఇగో మనం ఏం సర్దపడదు. ఇంకా చూడు ఇట్లా నచ్చి కూర్చుంటుంది. ఇక్కడికి మార్క్ పెట్టేసి తీసేయక ముందు ఇట్లనే ఇగో ఇట్లనే
ఫాస్ట్ అయిపోవాలి. ఇగో ఇది ఎక్కడుందో అక్కడ 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఇది తీసేసేయాలి. ఇప్పుడు తీసేసిన తర్వాత మనం నెక్ మంచిగా డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకుంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు లోపల జరిపి ఇగో ఇలా క్రాస్లో రావాలి. 1/2 ఇంచుకి క్రాస్లో రావాలి. వచ్చేసి ఈ స్కేల్ తోటి ఇగో ఈ ప్లేస్ నుంచి ఇలా కరువు లాగా ఇలా మార్క్ చేసుకుంటే ఇగో ఈ ప్లేస్లోనే మన ఓన్లీ కరువు వచ్చేసినట్టు. ఇలా కరెక్ట్ వస్తే ముందు ఇక్కడ ప్లేస్లో మంచిగా రౌండ్ వస్తుంది. ఈడ రావద్దు, ఈడనే రావాలి రౌండ్. ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ అయ్యేసరికి మనకు ఈ బ్లౌజ్ అనేది పీకినట్టు వచ్చేస్తుంది. ఇట్లా రావాలి. ఇక్కడనే లోతు దిగాలి. ఇక్కడ నుంచి తీయొద్దు, అస్సలు తీయొద్దు పొరపాటున కూడా. ఈ ప్లేస్ నుంచే తీసుకోవాలి రౌండ్. ఇక్కడ రౌండ్ తీస్తే మనకి ఇక్కడ తీయకున్నా కానీ ఇక్కడ బయటకు వచ్చేసరికి మనకు రౌండ్గా వస్తుంది. అందరికి వీలాగా వస్తుంది అంటారు కదా. ఇక్కడ చిన్న టిప్, ఇది బయటకు తీసుకొని లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు లూజ్ అనిపిస్తే ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ అంటే 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఇలా క్రాస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే మీరు పొరపాటు చేస్తున్నది ఏంది నాకు అర్థమైనట్టు, ఇక్కడ మీరు 1 ఇంచ్ తీసుకోకుండా ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు. అంతే కదా, ఉక్స్ పట్టి కాజపట్టి బ్యాక్ పార్ట్ కంటే పెరుగుతుందంటే ఈయనే పాయింట్, మెయిన్ పాయింటే ఇది. మరి సేమ్ వచ్చింది. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ముందు భాగం ఉక్స్ పట్టి సేమ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కువ చేసినావు అంటే ఏం చేసినావు, ఇక్కడ పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టినావు. కాదు అంటే క్రాస్ పట్టి ఆ 2 తప్పులు చేసిండ్రండి. మీరు ఆ 2 సెట్ చేసుకొని చూడండి, ఎక్కువ రాదు. ఇక్కడ ఎక్కువ తీసుకున్నా కానీ ఇక్కడ ఎక్కువ వచ్చినా మనము టెన్షన్ పడద్దు. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ అనిపించింది అనుకోండి, అస్సలు టెన్షన్ పడద్దు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ కిందికి వస్తుంది బ్లౌజు. నెక్స్ట్ ఏం కొలుసుకోవాలి, ఉక్స్ పట్టి నుంచి ఈ షేప్ పాయింట్ కొలుసుకోవాలి. చాలామంది కొలుస్తలేరు, మిస్ చేస్తున్నారు. చూడండి 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్ ఉంటేనే ఎగ్జాక్ట్గా వస్తుంది ఈ సైజుకి. ఇది 4 ఇంచెస్ ఫస్ట్ కంపల్సరీ ఈ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ పెట్టాలి. షోల్డర్ నుంచి అక్కడ ఒక చెస్ట్ పాయింట్ లైన్ చేయాలి, షోల్డర్ పాయింట్ లైన్ చేసి చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకు వదిలేసినాం కదా ఈ కుట్టు, ఇక షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు లాగద్దు. 10 ఎగ్జాక్ట్గా నాది 10 ఉంటుంది అన్నట్టు. 10 + 10 అయిన తర్వాత కిందికి ఎంత ఉంది, 10 అక్కడికి పట్టేసుకొని 10 కాదు 10.5 ఉంది. 10.5 ప్లస్ కిందికి సాగదీయద్దు కూడా 13.5 అంటే ఈ మెజర్మెంట్ 13.5 పెట్టుకోవాలి. కింద సరిపోతలే క్లాత్. మనం ఇప్పుడు కుట్టిన ఈ పెట్టిన మార్క్స్ అన్నీ చేంజ్ చేస్తారా అంటే చేంజ్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇక చూడండి 13.5 వచ్చింది. 13.5 దగ్గరికి ఇక్కడ మార్క్ పెట్టుకుందాం పింక్ కలర్ తోటి. నేను ఇప్పుడు ఇది అక్కడ అడ్జస్ట్ చేస్తా, మళ్ళీ ఇదన్నీ తీయబడది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినా కదా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ పాయింట్ అనేది మనం ఈ షేప్ పాయింట్ దగ్గరికి తిప్పుకోవాలి. పెట్టుకొని ఇగో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది షేప్ అన్నట్టు. ఇక్కడ ఉందా, ఇక్కడ ఏ ముక్క వేయబడదు. నువ్వు వేసిన తర్వాత ఈ స్కేల్ కాకుండా ఇప్పుడు స్ట్రేట్ తీసుకొని ఇక్కడ మనకి ఈ ప్లస్ ఈ పాయింట్ వచ్చే వరకు మనకి ఇది వచ్చింది. ఈ పాయింట్కి ఇది మన షేప్ ఇలా రావడం వల్ల డాట్ కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఈ ప్లేస్ నుంచి ఈ డాట్కు 1 ఇంచ్ ప్లేస్ నుంచి మనం ఈడికి మనకి సైడ్ కుట్ల లైన్ వేసుకోలేవు నువ్వు. ఈ సైడ్ కుట్ల లైను ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పాయింట్ వరకే మనకి ఇది కలవాలి. ఇక్కడ నుంచి వీడికి కలవాలి. అప్పుడు కలిసిన తర్వాత ఇది ఇలా కొంచెం క్రాస్గా కింది వైపున ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఒకవేళ నీకు ఈ షేప్ పాయింట్ ఎక్కువ ఉండి బ్యాక్ కంటే కిందికి వస్తుంది అన్నప్పుడు, వాళ్ళకు లూజ్ వస్తుంది అన్నప్పుడే ఇది పైకి పెట్టుకోండి. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అన్నప్పుడు టైట్ వచ్చింది అనుకోండి, ఎవరన్నా చెస్ట్ పాయింట్ కరెక్ట్గా దిగుతలేదు, మధ్యలో పట్టేసినట్టు అవుతుంది అన్నప్పుడు ఇంకా దించుకోండి. ఈ ప్లేస్లో అంతే. ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు ఉంది కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇలా డాట్స్ వేసుకోవచ్చు. నేను ఇంక కావాలంటే ఈ వీడియో కుట్టేటప్పుడు కూడా మీకు ఈ డాట్లు చూపిస్తాను. ప్రాబ్లం ఏం లేదు.
ఎక్కువ పడ్డ తక్కువ పడ్డదని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ ప్లేస్ ఇది వచ్చినప్పుడు మనం ఈ పాయింట్స్ అనేటివి పెట్టుకొని ఈ డాట్స్ అనేటివి మార్కేసుకోవాలి. ఇది స్ట్రేట్గానే ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వేసేటప్పుడు ఈయన్నే డాట్ పెట్టుకోమని కానీ ఇటేయమన్నా అంటే ఈ చంక పాయింట్ కంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు కిందికి వస్తే సరిపోతుంది బ్లౌజ్ని బట్టి. ఓకే, ఇంకా చిన్న పాయింట్ ఈడ ఉక్స్ పట్టి దగ్గర ఇలా క్రాస్ తీసుకోవాలి. ఈ డాట్ వేసే వరకు ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు కాదు, మనకి ఎవరికైనా జారిపోతుంది డీప్ అయింది అన్న వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మరి ముందు భాగంలో కూడా మీ డౌట్లన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో కొత్తగా చూసేవాళ్ళు మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్కడ ఏ పాయింట్ చెప్తా అనేది కూడా తెలియదు. చాలామంది పాయింట్స్ మిస్ అయ్యి మళ్ళీ అదే కామెంట్ చేస్తున్నారు. నాకు పాయింట్స్ మొత్తం చూడట్లేదు మీరు. మొత్తం కత్తెర ఎక్కువ ఓపెన్ చేయి, చివరి వరకు కట్ చేసి మొత్తం చూస్తే మీకు పాయింట్స్ అర్థమైతే. చాలామంది నేను 2 డేస్ బ్యాకే వీడియో పెడుతున్నా, మళ్ళీ వాళ్ళే అవే కామెంట్ చేస్తున్నారు. అంటే సరేలే మీకు రాలేదేమో, నేను చెప్తా అని చెప్తున్నాను. నాకు వీలున్నప్పుడు టైం చూసి నేను చెప్తాను. మీకు ఏదన్నా అర్థం కాదుంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఓకే, చూడండి చిన్న చేతులు కాబట్టి సరిపోతే. ఇది ముందు భాగం వెనుక భాగం 80 సెంటీమీటర్లోనే మనకి ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది 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 కుట్టేసరికి ఇంకో నెల అవుతుండొచ్చు. మీ కట్టింగ్ కోసం నేను వీడియో తీయడానికే తీసుకొచ్చిన. ఇలా ఒక్కసారి పెట్టి కూడా చూసుకోండి మీరు. లేదన్నా ఎక్కువ తక్కువ అయినప్పుడు చాలా మంది చెప్పిన ఇక్కడ కిందికి దిగింది కాబట్టి నేను ఇక్కడ పెంచుకోలేను, ఇక్కడ కిందికి దిగకపోతే ఇక్కడ టైట్ అయిపోతుంది, ముందు భాగం చిన్నగా అవుతుందంటే ఇక్కడ 1/4 ఇంచు పెంచుకోవాలి. అది కూడా చిన్న లాజికే. ఓకే, బాయ్ మరి.